ప్రధాన కార్యదర్శిని చెప్పి ఇప్పుడు యూనియన్ లీడర్గా ఎందుకు అన్నానంటే ఇప్పుడు అన్ని అసోసియేషన్స్ కలిపి ఒక యూనియన్గా ఏర్పడ్డాయి. ఇప్పుడు 4 అసోసియేషన్స్ వేరువేరుగా ఇన్ని రోజులు చేసాము. కాకపోతే ఇప్పుడు అన్ని అసోసియేషన్స్ కలిపి గవర్నమెంట్కి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఎవరి మటుకాలు చేస్తుంటే అక్కడ గవర్నమెంట్కి ఎలా వెళ్తుందంటే అక్కడ 100 మంది వచ్చారు, 200 మంది వచ్చారని రిపోర్ట్ వెళ్తుంది. అలా కాకుండా మేము అందరం ఒకటిగా ఇక్కడ యూనిటీగా ముందుకెళ్ళాలని నిర్ణయించుకొని 4 అసోసియేషన్లు కలిపి ఒక యూనియన్ గా పెట్టుకొని ఇప్పుడు ముందుకు వెళ్తున్నామండి. అది ఇప్పుడు ఏమీ లేదండి. నేను 3 రోజుల క్రితం పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఈ ధర్నా ఏర్పాటు చేశాను. కానీ ఈ రోజు ఇక్కడ 100 మంది పోలీసులు వచ్చారు అంటే మిగతా అందరికి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి ఉంది. మేము ఏదో వేరు జిల్లా నుంచి కొంతమంది వచ్చారన్న కారణంతో మా పర్మిషన్ ఆపడానికి ఇంతమందిని కూర్చోబెట్టి ఇంతవరకు ఎండలో ఉంచారు. అంటే ఇస్తుంది 5,000 జీతమే కదా, ఏదో 5 లక్షల జీతాలు కావు కదా. 5 లక్షల జీతాలు ఇచ్చారు, రోడ్లు ఎక్కారు, మేము ఇవ్వాలి అని బాధపడడానికైనా గవర్నమెంట్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిజంగా 2,50,000 మందికి జాబ్స్ ఇస్తామని రాగానే ఫస్ట్ ఇచ్చిన జాబ్స్ వాలంటరీ జాబ్స్ అండి. ఈ జాబ్స్ కాదు, మేము తీసుకుంది గౌరవ వేతనమే పని అన్నట్టు. కానీ ఆ 5,000తో మా ఊర్లో అంటే మేము ఉంటున్న ఏరియాలో మాకు వాల్యూ చాలా బాగా పెరిగిందండి. ఒకప్పుడు మేము ఎవరో తెలియదు మా ఏరియాలో. అలాంటిది ఈ రోజు ప్రతి ఒక్కరికి వాలంటీర్ అంటే వారికి ఏ కష్టం వచ్చినా వాలంటీర్కే ఫోన్ చేస్తారు. ఇప్పటికే సచివాలయం సిబ్బంది ఫోన్ చేసినా అమ్మాళ్ళకి ఇవ్వాల ఓటీపీ అని అడిగే స్థితిలో ఉన్నారు. అంటే ఇదంతా మాకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇది. కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఉగాది రోజు వాలంటీర్స్ పియ్యము ఉంచుతామన్నారు. అప్పుడు కూడా మేము వైసీపీ కార్యకర్తలమనే వాళ్ళకి తెలుసు కదా. మరి ఆ రోజు ఎందుకు ఇచ్చారు హామీలు? అంటే వాళ్ళకి ఎలక్షన్ లో ఓట్లు కావాలి, ఓట్లు వాలంటీర్స్ ద్వారా ఏదో ఒక విధంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఈ హామీలు ఇచ్చారు. రెన్యువల్ లేదు అంటున్నారు. రెన్యువల్ జీవో ఇవ్వలేరండి. ఒక గవర్నమెంట్ జీవో తేలేదా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 మంది వాలంటీర్లకి జీవో తెచ్చి జాబ్స్ ఇచ్చినప్పుడు వచ్చిన ప్రభుత్వం రెన్యువల్ జీవో తీసుకురాలేదా? 10,000 శాలరీ పెంచుతానన్నప్పుడు 10,000 పెంచాలంటే కొత్త జీవో కావాలి ఖచ్చితంగా. మరి ఆ జీవో తీసుకొచ్చా కదా ఏదైనా చేయాలి. అలాంటిది ఇప్పుడు 2,60,000 మంది రోడ్డును పడిపోయాం. అవి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మహిళలు అంటే చాలా ఏంటది, మహిళలు గౌరవిస్తాం, మహిళల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ మహిళలేనండి. 1,00,000 మంది దాటి మహిళలే ఉన్నాం. మరి ఈ రోజు మహిళలు రోడ్డు ఎక్కితే ఒక్క రోజు ఒక మాట కూడా తిరిగి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు పదవి ఎక్కారు కానీ ఈ రోజు గురించి ఎవరి గురించి మాట్లాడలేదండి. ఏ పదవులు కూడా చేయలేమని చెప్పి అన్నట్టు కూర్చొని ఉన్నారు. మరి హామీలు ఎందుకు ఇవ్వాలండి? మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేయాలి? అంత చేయలేనప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడం మానేమనండి. నిజంగా పోటీ చేయడం మానేస్తే వేరే ప్రభుత్వం వస్తుంది, అందరికీ న్యాయం చేస్తుంది. ఉన్న ఉద్యోగాలు పీకేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 30 లక్షలు ఎందుకండి అవి? నిరుద్యోగం నిరుద్యోగ భృతి ఒకటి ఇస్తానన్నారు. అవి ఏమీ మాకు వద్దండి. మాకు ఆ నిరుద్యోగ భృతి 3,000 కూడా మాకు వద్దు. అందరూ అన్నట్టు మాకు వద్దు. మాకు ఏంటంటే
ఉన్న వాళ్ళకి తీసుకోమనండి, ముందు ఉన్న వాలంటీర్స్ అందరినీ తీసుకొని మాకు విధుల్లోకి వెళ్ళమని చెప్పండి. ఇంతవరకు విధుల్లోకి వెళ్ళలేదు మేము. మాకు జాబ్స్ అంటే మాకు వాళ్ళు ఏ పని చెప్పట్లేదు, మరి జీతాలే నెయ్యాలి కదా. ఇప్పుడు ఒక దగ్గర మనం పని చేస్తున్నాం, వాళ్ళు పని చేయి జాబ్ అంటే మీకు పని చెప్పనంత మాత్రం జీతాలు ఆపరు కదా. వాళ్ళు పని ఉన్నప్పుడు పని చెప్తారు, లేకపోతే తీసామని చెప్పి మీకు తీసామని ఖచ్చితంగా చెప్పగలగాలి. అదే చెప్పలేరు, ఎందుకంటే చెప్తే అందరూ వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముట్టడిస్తారని ఆ మాట చెప్పరు, నాలుస్తూ కూర్చున్నారు. ఈసారైనా ఒక నిర్ణయం తీసుకొని మా అందరికి ఉద్యోగాలు విధుల్లోకి తీసుకొని 2,60,000 మందిని కూడా మా జీతాలు మాకు ఇవ్వాల్సిన జీతాలు మాకు పేమెంట్ చేసేస్తే మేము మా ఉద్యోగాలకు మేము వెళ్తాం, ఎటువంటి ఇబ్బంది పెట్టాం. కానీ ఇదే ఇలా జరిగితే మాత్రం అఖిలపక్షంగా ఏర్పడ్డామండి, ఇంకా విజయవాడ అయితే ముట్టడి చేస్తామండి. అదైతే ఎట్టి పరిస్థితిలో మానం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.